ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళు సమ్మర్లో చాలా ఇరిటేట్ అయిపోతూ ఉంటారు. ఫేస్ వాష్ చేసిన 15 to 20 minutesకే ఫేస్ అనేది చాలా జిడ్డుగా అయిపోతూ ఉంటుంది అనమాట. నేను మీ లావణ్య, క్లినికల్ న్యూట్రిషనిస్ట్. వెల్కమ్ టు లావణ్యస్ న్యూట్రిషన్ కేర్. వాళ్ళు చేసే మెయిన్ మిస్టేక్ ఏంటంటే ఫ్రీక్వెంట్గా ఫేస్ వాష్ చేస్తూ ఉంటారు అనమాట. 5 to 6 times ఫేస్ వాష్ చేస్తూ ఉంటారు. అలా అసలు ఎప్పటికీ చేయకూడదు. ఇంకా స్క్రబ్బింగ్ కూడా చేస్తూ ఉంటారు. వీక్లీ థ్రైస్ ఆర్ ట్వైస్ ఎక్కువసార్లు స్క్రబ్ చేస్తూ ఉంటారు. ఇంకా టీనేజర్స్ అయితే బయట ఫుడ్ కన్జ్యూమ్ చేస్తూ ఉంటారు అనమాట. సో ఇవి అస్సలు చేయకూడదు. ఇంకా ఫేస్ మీద పెట్టడం, హార్ష్ కెమికల్స్ ఉన్న ఫేస్ క్రీమ్స్ కానీ సోప్స్ కానీ ఫేస్ వాష్ యూజ్ చేయడం, డిహైడ్రేట్ అయిపోవడం, టిష్యూస్ పెట్టుకొని బాగా రబ్ చేస్తూ ఉంటారు. నాప్కిన్స్ పెట్టుకొని, లేదు అంటే టిష్యూస్, పేపర్స్, ఇంకా కర్చీస్ పెట్టుకొని బాగా ఎక్కడైతే జిడ్డు ఉందో బాగా రబ్ చేస్తూ ఉంటారు అనమాట. అలా చేయడం వల్ల ఎక్కడైతే బాగా రబ్ చేస్తున్నారో అక్కడ స్కిన్ అనేది బ్లాక్ గా అయిపోతుంది. సో అలా ఎప్పటికీ చేయకూడదు. ఒక మీద సిబం అదే ఇంకా ఎక్కువ ఆయిల్స్ అనేది సెక్రేట్ అవడానికి స్కోప్ ఉంటుంది. ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళు 2 to 3 times ఫేస్ వాష్ చేస్తే సరిపోతుంది విత్ మైల్డ్ క్లెన్జర్. మార్నింగ్ అండ్ నైట్ ఖచ్చితంగా ఫేస్ వాష్ చేయాలి. ఇంకా యూజ్ చేసే ప్రొడక్ట్స్ లో లాక్టిక్ యాసిడ్, సాల్సిలిక్ యాసిడ్, బెంజాల్ పెరాక్సైడ్ ఈ కాంపోజిషన్ ఉండేలా మాత్రం చూసుకోండి. ఇంకొకటి మెయిన్ సన్ స్క్రీన్ కానీ మాయిశ్చరైజర్ కానీ అస్సలు యూజ్ చేయరు. ఎందుకంటే స్కిన్ ఇంకా జిడ్డు అయిపోతుంది అనుకుంటారు అనమాట. కానీ అస్సలు ఎప్పటికి కాదు, మాయిశ్చరైజర్ ఖచ్చితంగా యూజ్ చేయాలన్నమాట. అది మాయిశ్చరైజర్ లో వాటర్ బేస్డ్ మాయిశ్చరైజర్స్ ఉంటుంది. ఇప్పుడు చెప్పాను కదా, ఖచ్చితంగా గ్లైకాలిక్ యాసిడ్ కాంపోజిషన్ లో ఉంటుంది, లేదా బెంజాల్ పెరాక్సైడ్ కాంపోజిషన్ లో ఉంటుంది. ఆ వాటర్ బేస్డ్ కాంపోజిషన్ మాయిశ్చరైజర్స్ యూజ్ చేసుకోవచ్చు. ఇంకొకటి సన్ స్క్రీన్ అనేది వాటర్ బేస్డ్ జెల్ టైప్ ఉంటుంది అనమాట. అది ఈజీగా ఫేస్ లో బ్లెండ్ అయిపోతూ ఉంటుంది. అటువంటి సన్ స్క్రీన్స్ మాత్రం యూజ్ చేసుకోవాలి. ఆ కాంపోజిషన్ లో ఏముండాలంటే సమ్మర్ లో అయితే SPF 50+, ఇంకా PA+++. ఇంట్లో ఎన్కాప్సులేటెడ్ సన్ డిఫెన్స్ ఈ కాంబినేషన్ ఇది ఉంటుంది అనమాట. సో ఇటువంటి సన్ స్క్రీన్ లోషన్ అనేది యూజ్ చేసుకోవడం మంచిది. మీకు జిడ్డుగా ఉండదు, ఒక క్రీమీ టెక్స్చర్ ఉండదు అనమాట. సో ఫేస్ లో బ్లెండ్ అయిపోతుంది ఈజీగా. ఇంకా క్లెన్జర్. సో క్లెన్జర్ లో చెప్పాను కదా ఇందాక, సాల్సిలిక్ యాసిడ్, గ్లైకాలిక్ యాసిడ్ కాంబినేషన్స్ లో ఉంటుంది, టీ ట్రీ ఆయిల్ కాంబినేషన్ లో ఉంటుంది. సో ఇవి యూజ్ చేసుకుంటే సరిపోతుంది. ఫ్రీక్వెంట్ గా వాటర్ తీసుకుంటూ ఉండండి. హైడ్రేట్ గా ఉండాలన్నమాట. సో ఎక్కువ హైడ్రేటెడ్ గా ఉండాలి. ఫ్రూట్స్ ఇంక్లూడ్ చేసుకోండి మీ డైట్ లో. క్యారెట్, ఫ్రూట్స్, ఫ్రూట్ జ్యూసెస్, కోకోనట్ వాటర్, యాష్బర్డ్ జ్యూస్. సో ఇలాంటి ఇంక్లూడ్ చేసుకున్నారు అంటే సిబమ్ సెక్రేషన్ అనేది తగ్గుతుంది. అదే ఓవర్ ఆయిల్ సెక్రేషన్ అనేది కూడా తగ్గుతుంది అనమాట. ఈ వీడియో అనేది యూస్ఫుల్ అవుతుందని నేను అనుకుంటున్నాను. సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్, షేర్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ.